బాగుండేలా ఉంటుంది. అనగనగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం పేరు కురబలకోట. ఆ గ్రామంలో ఒక పేద కుటుంబం ఉండేది. ఆ ఇంట్లో ఒక అమ్మ మరియు ఆమె కొడుకు మాత్రమే జీవనం సాగిస్తున్నారు. భర్త చిన్నప్పుడే చనిపోవడంతో ఆ అమ్మే తండ్రి కూడా తల్లి కూడా అయి కొడుకును పెంచింది. రోజూ కూలి పనులు చేస్తూ ఆకలి తట్టుకుంటూ తన కొడుకును చదివించింది. నా కొడుకు బాగుండాలి, నా వల్ల అయినంత వరకు అతన్ని పైకి తీసుకెళ్లాలి అన్నదే ఆమె జీవిత లక్ష్యం. కాలం గడిచింది. కొడుకు పెద్దవాడయ్యాడు. కాని గ్రామంలో పని లేదు, ఉన్నా సరిపడా జీతం లేదు. అప్పుడే ఆ అమ్మ ఒక నిర్ణయం తీసుకుంది. ఎలా అయినా సరే నా కొడుకును కువైట్ పంపాలి అని. బంగారం అమ్మింది, అప్పులు చేసింది, తెలిసిన వాళ్ల దగ్గర చేయి చాచింది. చివరకు కొడుకును కువైట్కు పంపింది. కువైట్లో మొదట చాలా కష్టాలు. వేడి, భాష తెలీదు, పని భారమూ ఎక్కువ. కాని ఆ కొడుకు వెనక్కి తగ్గలేదు. నా అమ్మ కోసం అని రోజూ కష్టపడేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతడు బాగా సంపాదించసాగాడు. ప్రతి నెల డబ్బు ఇంటికి పంపేవాడు. ఆ డబ్బుతో ఆ అమ్మ గ్రామంలో ఒక చిన్న ఇల్లు కట్టుకుంది. పూరిల్లు నుంచి పక్కా ఇల్లయింది. గ్రామంలో వాళ్లు చెప్పుకోసాగారు, ఆ అమ్మ కొడుకు విదేశాల్లో ఉన్నాడు, బాగా సంపాదిస్తున్నాడు అని. అదే సమయంలో ఆ అమ్మకొక తమ్ముడున్నాడు. అతనికి ఒక కూతురుంది. తన అక్క కొడుకు బాగా డబ్బు సంపాదిస్తున్నాడని చూసి మన అమ్మాయిని ఇతడికిస్తే జీవితాంతం సుఖంగా ఉంటుంది అని అనుకున్నాడు. అలా తన కూతుర్ని అక్క కొడుక్కిచ్చి వివాహం చేశాడు. పెళ్లి తర్వాత కొంతకాలం బాగా ఉన్నారు. కొడుకు కువైట్లో పనిచేస్తూ కోడలు అత్తతో కలిసి గ్రామంలో ఉండేది. ఇంట్లో నవ్వులు, ఆశలు, కలలు అన్నీ కనిపించాయి. కాని కాలం ఒక్కచోట నిలవదు కదా. ఇక్కడి నుంచి కథ మరింత లోతుగా మారుతుంది.